నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ మధ్యకాలంలో బీజేపీ కమ్యూనిస్టు పార్టీలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కమ్యూనిస్టులు ఎక్కడున్నారు, కమ్యూనిస్టు పార్టీ ఎక్కడుంది, ఒక్క సీటుతో మోడీ గద్దె దించుతుందంటూ కూడా విమర్శ చేస్తున్నారు. ఇదే సందర్భంలో పార్లమెంట్లో కూడా మావోయిస్టు పార్టీ హింసాత్మక పార్టీ 85% హింసను తగ్గించాం, భవిష్యత్తులో ఇక మావోయిస్టు పార్టీ అనేది ఉండదంటూ కూడా కేంద్ర మంత్రి మాట్లాడిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు, మాట్లాడుతున్న వ్యాఖ్యలపై స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిపిఐ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి గారు ఉన్నారు. సార్, ముందుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క సీటు లేని కమ్యూనిస్టు పార్టీలు మోడీని గద్దె దించుతారా, ముందు సొంత పార్టీని ఉనికిని కాపాడుకోండి అంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఏం చెప్తారు? కిషన్ రెడ్డి గారు గతాన్ని నెమరేసుకుంటే మంచిది. బీజేపీకి కూడా 86లో 2 సీట్లు ఉన్నాయి. ఇవాళ వారి అధికారంలోకి వచ్చింది. వాళ్ళకు సిద్ధాంతం లేదు. వాళ్ళది కేవలం మతోన్మాదం, ఆర్ఎస్ఎస్ ఎజెండా మీద నడిచేవాళ్ళు. కానీ సిపిఐకి ఒక మార్క్సిజం లెనినిజం సిద్ధాంతం ఉన్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనగానే ప్రజల పక్షాన గొంతుగా పనిచేసేది, శ్రమకు దగ్గర ఫలితం రావాలని పోరాడేది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ సిద్ధాంతం ఉన్నది. కానీ మీ సిద్ధాంతం ఎక్కడుందని అడుగుతూ ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా ఇవాళ మీరు ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులను తీసేస్తామంటే కూడా అది సాధ్యమే పని కాదు. తాత్కాలికంగా మీరు భ్రమలో ఉండదు, సంతోషపడవచ్చు. కానీ ఎప్పటి వరకైతే అణచివేతలు ఉంటే అప్పటిదాకా ఈ ఉద్యమం ఆగదు, పోరాటం చేస్తుంది. ఇప్పుడు మేము 1 సీటు ఉన్నా, 2 సీట్లు ఉన్నా, 10 సీట్లు ఉన్నా అంకిత భావంతో పనిచేసే వాళ్ళం. అందరూ కిషన్ రెడ్డి గారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం మీ స్థాయికి తగదు, మంచిది కాదు. కమ్యూనిస్టులు ఒక సీట్ల కొరకే కాదు, ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు, ప్రజా సమస్యలపైన ప్రనిత్యం ఉద్యమించేవాళ్ళు. కార్మికుల, రైతుల, కూలీల, శ్రమజీవుల, అనగారిన వర్గాలకు ఆశాజ్యోతి, ఆకాంక్షల జ్యోతి, వాళ్ళ కడుపు మంటలకి, ఆకలి మంటల పోరాటాల అర్ధనాదాలకి మరి పరిష్కారం చేసేటువంటి పోరాటాలు, త్యాగాలు చేసేటువంటి వాళ్ళు తప్ప వేరే కాదు. అందుకని మీరు ఈ ఉద్యమాన్ని ఎంత అంచాలని ప్రయత్నం చేసినా ఉద్యమం ఎంత బంతిని కిందికి కొడితే అంత పైకి పోతుంది, అట్లాగే పోతుంది. కమ్యూనిస్టులను విమర్శించడం అంటే సూర్యుని మీద ఉమ్మేయడమే. అందుకనే ఇది మీకు తగదని చెప్పి తెలియపరచడం. ఏదైనా కమ్యూనిస్టులు భవిష్యత్తులో తప్పనిసరిగా ఏకం కావాల్సిన అవసరం ఉంది, ఏకం అవుతారు. రానున్న కాలంలో ఎర్ర జెండాలు ఒక తాటి మీదకి వచ్చి ఈ మతోన్మాద బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలు తీరు ఎండగడతారు. ఈ నియంత్రిత పోకడలకి, ఫాసిస్ట్ పోకడలకి అంతమరికెరు దగ్గరనే ఉంది అని చెప్పి కిషన్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళకు రాజకీయంగా కూడా మొత్తము విదేశాల్లో ఉన్న దేశాలు, ఒక్కొక్క దేశాల్లో కూడా కమ్యూనిస్టు అధికారం కోల్పోతుంది. ఇప్పుడు ఇక దేశంలో కూడా భవిష్యత్తులో ఇక ఉనికే ఉండదన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఎట్లాగో మతోన్మాద ఆర్ఎస్ఎస్ సిద్ధాంత పునాదులు విదినటువంటి వాళ్ళు మాట్లాడేది అట్లే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకు వాస్తవాలు కనపడాయి. కామిల రోగం వచ్చినకి కళ్ళన్నీ పచ్చగా కనపడతాయి అన్నట్టు వాళ్ళకేంటంటే అధికార మైక్యంలో ఉన్నారు కాబట్టి అది కనపడకపోవచ్చు. ఏదున్నా కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది దీనికి అంతం లేదనేది గుర్తుంచుకోవాలి. శ్రమదోపుడు ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉంటుంది, అణచివేత ఉన్నంతకాలం ఉంటుంది, కార్మికుల హక్కులు కాలు రాసినంతకాలం ఉంటుంది, రైతుల సమస్య పరిష్కారం పోతే ఇప్పుడు ఇదే రైతులందరూ తిరుగుబాటు చేశారు కదా. 3 సాగునీటి చట్టాలు తీసుకొస్తే బాష్పాయిలు ప్రయోగించినా, లాఠీసాలు చేసినా, లేకుంటే కాల్పులు జరిపినా, 750 మంది రైతులు చచ్చిపోయినా ఉద్యమం ఆగలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మోడీకి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించింది ఫస్ట్ టైం. 750 చనిపోయినా కూడా ఆఖరికి ఏమైంది, మోడీ దిగొచ్చి రైతులకు క్షమాపణ చెప్పి చట్టాలు ఉపసంహరించుకొని చెప్పినాడు. అంటే ఉద్యమం అనేది కిషన్ రెడ్డి గారు గుర్తించాలి. కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడ తెలంగాణ వాడు, రంగారెడ్డి జిల్లా వాడు. మరి ఆయన కూడా ఈ రంగం వ్యాఖ్యలు చేయడం అయితే బాధాకరం. ఆయన ఈ వ్యాఖ్యలు వాపసు తీసుకుంటే మంచిదని చెప్పి తెలియపరుస్తుంది. కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాలని కొంతకాలంగా ఈ వాదన ఉంది. అందరూ కూడా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు, పార్టీ వేదికల మీద మాట్లాడుతున్నారు. కానీ ప్రాక్టికల్గా వచ్చే వరకు మాత్రం గ్రూపులుగా, పార్టీలుగా ఎవరికి వారే ఆ దారులాగా ఎన్నికల్లో వెళ్తున్నారు, ప్రజా పోరాటాల్లో కూడా వెళ్తున్నారు. భవిష్యత్తులో ఇది సాధ్యమవుతుందా? సమన్వయంగానే ఎవరైనా ముందడుగు చేసే అవకాశం ఉందా? ఏకత్వంగా ఒక పార్టీగా వెళ్ళి ప్రజా పోరాటాలు కానీ చేసే అవకాశం ఉందా? సిపిఐ 100 ఏళ్ళ సుదీర్ఘ చరిత్రల పార్టీ. మొన్న ఖమ్మంలోనే పిలిపివ్వడం జరిగింది. అన్ని లెఫ్ట్ పార్టీలు, సిపిఎం, ఎంఎల్ అన్ని పార్టీలు కూడా వచ్చేనాయి. ఆడ సందర్భంగా సెమినార్ జరిగింది. కమ్యూనిస్టులకు ఒక వేదిక ఏర్పాటు చేసుకొని అందరూ ఒక గొంతుకగా ఏర్పడాలా. ఒక ఎజెండా ఒకటే, జెండాలు వేరు కాబట్టి జెండాలన్నీ కూడా ఒకటైతేనే ఎజెండా సక్సెస్ అవుతుందని చెప్పి తల్లి పార్టీగా సిపిఐ కోరుతున్నది. రానున్న కాలంలో తప్పనిసరిగా అన్ని పార్టీలు కూడా, అన్ని ఎర్ర జెండా పార్టీలు ఒక వేదిక మీదకి వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. తప్పనిసరిగా ఈ దేశంలో
ప్రజాస్వామ్య పునాదులను భద్రపరిచేందుకు ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలుపరిచే దిశగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దిశగా తప్పనిసరిగా అడుగులు వేస్తాయి. ఎలాంటి త్యాగాలకైనా కమ్యూనిస్ట్ సిద్ధం అవుతారని చెప్పి తెలియపరుస్తుంది. మావోయిజానికి ఇక అయిపోయింది, భవిష్యత్తు లేదు. మొత్తం మావోయిస్ట్ పార్టీ కూడా మొత్తం దాదాపు అయిపోయింది. మేము చేసిన ఆపరేషన్ కగార్ కారణంగా హింసను తగ్గించాం, 88% తగ్గించాం. గతంలో 2000 ఘటనలు ఉంటే ఈరోజు 200 ఘటనలు వాళ్ళు చేసే స్థాయికి మేము కట్టడి చేశాం. భవిష్యత్తులో అభివృద్ధి ప్రధానంగా తీసుకొని దీన్ని కొనసాగిస్తాం. మార్చి 31 తర్వాత ఇక మావోయిస్ట్ పార్టీ మావోయిస్టులు అంటూ ఉండరంటూ కూడా కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రకటించారు. ఇప్పుడు పార్లమెంటులో వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడడానికి ఉన్నది. అసలు భావస్వేచ్ఛ ఉంది, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అందులో అధికారం ఉన్న వాళ్ళు ఇంకా మాట్లాడతారు. నేను ఒకటే చెప్పగలిగేది ఏంటంటే సూర్యచంద్రులు అంతవరకు దోపిడినంతవరకు శ్రమశక్తి దోపిడినంతవరకు అనగారిన వర్గాలు ప్రశ్నించే గొంతుకలుగానే ఉంటాయి. ఇప్పటికీ ప్రశ్నిస్తే ఉంటారు. ఇప్పటికీ మరి ప్రశ్నించే గొంతుకలను రాజద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టినా వాళ్ళు ఏం మారలే, తగ్గలే. అది వరారావు కావచ్చు, లేకుంటే చనిపోయిన కీర్తిశేషులు ప్రొఫెసర్ సాయిబాబా కావచ్చు, ఇట్లాంటి అనేక మంది ఉన్నారు. ఏదేమైనా భారతదేశంలో భారత కమ్యూనిస్టులకి తప్పనిసరిగా రానున్న కాలంలో ఒక స్పేస్ దొరుకుతుంది. తప్పనిసరిగా అందరూ ఏకమవుతారు. ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడతారు. ఈ దేశంలో విభిన్న మతాలు, కులాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి భిన్నత్వం, ఏకత్వం అనే దాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తాయని చెప్పి హెచ్చరిక. నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు కోటల్ని బద్దలు కొడతాం. ఇక మొన్ననే జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మేమే గెలిచాం. ఇక నెక్స్ట్ మా టార్గెట్ కేరళలో అధికారం ఎన్డీఏలో చూడబోతున్నారంటూ కూడా ప్రకటన చేస్తున్న సందర్భంలో ఏం చేస్తారు? కేరళలో ఇవాళ 100% అక్షరత ఎవరు చేయబట్టున్నది. భూ సంస్కరణ చట్టం పకడ్బందీగా అమలుపరిచింది ఎక్కడ. తర్వాత ఇవాళ పేదరికం లేదు. 100% పేదరిక లేని రాష్ట్రం, 100% అక్షరత రాష్ట్రం కేరళ మాత్రమే. అంటే కేరళలో వామపక్ష ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టే ఇవి సాధించగలిగినాయి. అది ఇదే మోడీ ప్రభుత్వం పేదరికం పోయింది, లేకుండా పోయింది, జీరోకి వచ్చిందని చెప్పి ప్రకటించింది. అంటే దీని అర్థం కమ్యూనిస్టులు తప్పనిసరిగా అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాపక్షాలు ఉండి పోరాడతాయి. కేరళలో కూడా తప్పనిసరిగా ప్రజలు చైతన్యవంతులు, తప్పనిసరిగా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని కాపాడుకుంటారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది కమ్యూనిస్టు పార్టీలను టార్గెట్ చేస్తూ కావాలని బీజేపీ విమర్శలు చేసే ప్రయత్నం చేస్తుంది, ఎద్దేవా చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ మేము తప్పకుండా ప్రజా పోరాటాలు చేస్తాము, ఉద్యమాల కోసమే ముందడుగేస్తాం. ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీలు తప్పకుండా ఏకమై మేము ఒక ఉద్యమ పంతా కూడా కొనసాగిస్తాము. బీజేపీ కావాలని కిషన్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేరళలో కూడా తప్పకుండా అక్కడ ప్రజాపాలన కొనసాగుతుంది. కానీ ఎలాగైనా అక్కడ పాగా వేయాలని ఎన్డీఏ ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనప్పుడు కూడా 100 ఏళ్ల చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఏకమవుతాం, ప్రజా పోరాటాలు చేస్తాం, తప్పకుండా రాజకీయంగా అడుగులేస్తాం. కొందరు విమర్శలు కావాలని చేసినప్పుడు కూడా ప్రజా సమస్యలు ఎప్పుడైతే తీరుతాయో అప్పుడు కమ్యూనిస్టు పాత్ర తగ్గిపోతుంది. కానీ ఎక్కడి సమస్యలు ఎక్కడే ఉండిపోయినాయి. అలాగే ఆపరేషన్ కగార్ విషయంలో కూడా బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూ ప్రాణాలు తీస్తుంది తప్ప వాస్తవ సమస్యలు అయితే దృష్టిలో పెట్టుకోవట్లేదు. ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ సక్సెస్ అయిందని గొప్పగా చెప్పుకుంటుంది. కానీ ముందుగా మావోయిస్టు పార్టీ భవిష్యత్తు తప్పకుండా మరో పోరాట యుద్ధంలో ముందుకు అడిగేస్తుంది. ఏదేమైనప్పటికీ కమ్యూనిస్టుల పార్టీలు భవిష్యత్తులో ఇంకా బలంగా తయారవుతాయని కూడా సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.